ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మంగళవారంతో కూడిన చతుర్దశి, దీన్నే కృష్ణ అంగారక చతుర్దశి అంటారు. దీంతో పాటుగా ఈరోజు కార్తీకంలో వచ్చే మాస శివరాత్రి. కృష్ణ అంగారక చతుర్దశి, మాస శివరాత్రి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుంటాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ త్రయోదశి, ఉదయం 6:35 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, రవి కుజ వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు తీర్థ స్నానాలు, అలాగే యథాశక్తి దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా పనులన్నీ లాభదాయకంగా పూర్తి కావటం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి పన్ను మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ మాటకి తగిన విలువ పెరగాలని కూడా మీరు ఆశిస్తూ ఉంటారు. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి పనుల కోసం మీరు ఖర్చు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, మీ పేరు మీద స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనం, ఇవి మీకు అనుకూలంగా సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో నేర్పుతో మీరు వ్యవహరిస్తారు. అలాగే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ బదిలీల కోసం అని చెప్పి మీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ఎటువంటి పనులు ఉన్నా వాటిని మీరు ఓర్పుతో నేర్పుతో మీరు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఆ పనులు పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలు, వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు అనేక విషయాలలో వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత లభించటం, శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి దండకం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా వీరికి ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశము, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, కోర్టు విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా
అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా ఉంటూ మెల్లగా పనులన్నీ పూర్తి చేసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, దీంతో పాటు వివాహ ప్రయత్నాలలో సానుకూలత, ఇక ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు మీరు కోరిన విధంగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, వివాహ ప్రయత్నాలలో సానుకూలత, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, కుటుంబంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు లభించటం, అలాగే మీరు చేసే ప్రతి పనికి మీకు చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం భాగస్వామ్యంలో ఉన్నవారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలలో కూడా జాప్యం కలగటం లేదా వాయిదా పడే అంశాలు ఉంటాయని మీరు గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. దీంతో పాటుగా స్థిరాస్తి విషయాలలో మీకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు తెలిసిన వారికి సంబంధించి మీరు వారితోటి ప్రయాణాలు చేయటం లేదా వారికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటం, ప్రతి పనిలోనూ వాయిదా అనేది గోచరించటం, కోర్టు విషయాలలో ప్రతికూలత మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అంశాలు మీకు కనపడుతూ ఉంటాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు, ఆర్థికంగా మీకు ఇబ్బందులు కలగటం లేదా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపు చూపించాలి. అలాగే ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి.
అయితే మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఎవరిని నమ్మకపోవటం, ఇతరులు చెప్పే సలహాలు సూచనలు పాటించకపోవటం, వీటి వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అంశాలుంటాయని గ్రహించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి కోపావేశాలు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరు పనిచేస్తున్న చోట వీరికి ఎటువంటి గుర్తింపు లభించటం లేదు అనే ఒక నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా అనేక విషయాలలో, ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మీరు కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, అలాగే వారు చేస్తున్న పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక బడలిక, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మానసికంగా వేదన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ వైవాహిక జీవితం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటన్నిటి గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, శారీరక బడలిక, దీంతో పాటు భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. భూ సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లిటిగేషన్లు ఉన్నా కోర్టు దాకా వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి యొక్క ఆరోగ్యము, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన వీరు అనేక అంశాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నం, దీంతో పాటుగా దైవ దర్శనం చేసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. బంధుమిత్రులని కలవటం, స్నేహితులతోటి సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేయకపోవటం మంచిది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా మీరు ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, అర్చించటం, అభిషేకించటం ఇవి మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇతరులతో ఎటువంటి పని తలపెట్టినా, ఎటువంటి చర్చలు చేస్తున్నా వాటికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే వృధా ప్రసంగాలు చేయటం, లేకపోతే మాటల వలన మీకు ఇబ్బందులు కలుగుతాయని కూడా గ్రహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లేకపోవటం, పనులలో జాప్యం కలగటం, అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా మానసికంగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఉండే అవకాశం కనపడుతోంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీ పనుల విషయంలో జాప్యం కలగటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మీ యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ప్రతి పనిలోనూ కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చేయటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం, ప్రదోషకాలంలో శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, లేదా నందీశ్వరుడికి సమీపంలో దీపాన్ని వెలిగించటం, శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు నక్తం ఉండటం, రాత్రికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో వచ్చే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు చేసే దానము, పూజ సూర్యగ్రహణం ఉన్నప్పుడు చేసే దానముతో పూజతో సమానమని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభాలు చేకూరతాయి. కాళీశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు విద్యా సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. కాశీపట్టణంలో బాల సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. జ్ఞాన సరస్వతి కన్నా ప్రకటనమైనటువంటి సరస్వతీ స్వరూపం చాలా చాలా గొప్పది. అందుకే గౌతమేశ్వర స్వామి దేవాలయం మందని వెడితే గౌతమేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి వీణ వాయిస్తూ కుడి చేతిలో పైన జపమాల పట్టుకుని ఉన్నటువంటి సరస్వతి దేవాలయం ఉంది గౌతమేశ్వరుడి దగ్గర. అంటే ఈ క్షేత్రాలు ఎంత సరస్వతి స్వాధీనంతో, ఎంతమంది మహానుభావుల పుట్టుకొక కారణమైన క్షేత్రాలో మనకు అర్థమవుతుంది. అటువంటి కాళేశ్వరంలో సరస్వతి అంతర్వాహిని. అటువంటి చోట పుష్కరాలు వచ్చినప్పుడు కాళేశ్వరంలో స్నానం చేసి స్వామిని సేవించగలగడం అంటే వాడు ఎంత పెట్టి ఉండాలి. పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు ఆ కమలాలయ క్షేత్రమైనటువంటి తిరువారూరులో త్యాగరాజేశ్వరుడయ్యాడు. రాజశబ్దము రంజకత్వం,
ప్రకృతిం రంజకత్వానాం. ఈ సమస్త భూతములు సంతోషాన్ని పొందుతాయంటే శివుడి వల్ల సంతోషాన్ని పొందుతాయి. సంతోషమన్న భావన ఆయన ఇస్తాడు. శంకర, శం అంటే సుఖం, శం కరోతి ఇది శంకర, సుఖమన్న భావన ఇచ్చేవాడు శంకరుడు. కాబట్టి రాజ కాదు, యోగిరాజ, ఏ కదలికలు లేకుండా అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి. అనేకముగా కనపడుతున్నవన్నీ ఒకటిగా అంతర్ముఖత్వంలో ఏర్పడిపోయి అద్వితీయమై ఒకటిగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని ఎవరిస్తారంటే పరమశివుడిస్తాడు. అందుకే ఆయనకి యోగిరాజా అని పేరు. అందుకే మఠం వేసుకుని ఇలా కూర్చొని 2 బాహువులు కింద పెడతాడు, 2 పాత్రలు ఇలా పట్టుకుని చంద్రుడి నుంచి పడుతున్నటువంటి అమృతధార ఎత్తి ఇలా ఒక చేత్తో పోసుకుని మళ్ళీ ఇలా పెడతాడు. ఈ పాత్ర ఎత్తి మళ్ళీ ఇలా పోసుకుంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు, మళ్ళీ ఈ పాత్ర ఎత్తి ఇలా పోసుకుంటాడు. 2 చేతులు తొడల మీద పెట్టుకుంటాడు. అర్ధనిమీలిత నేత్రాలతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమృతధారల చేత యోగి తడిసిపోతూ ఉంటాడు. అలా తడిసిపోగలిగినటువంటి యోగిగా కూర్చోగలిగిన అదృష్టాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి నేనే. అందుకే యోగిరాజు. అందుకని త్యాగరాజ, రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే ఆయన సమస్త లోకములకు రంజకత్వం ఇవ్వగలిగిన రాజు, అందుకని రాజు. ఆయనే యోగిరాజు, యోగమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయనే మోక్షప్రదాత చంద్రశేఖరుడు. కాబట్టి అటువంటి స్థితిని పొందినవాడను నేను అని చెప్పడం కోసమే త్యాగరాజస్వరూపమై ఉన్నాడు. మరి త్యాగరాజు అన్న పేరుతో కమలాలయంలో ఎందుకున్నాడు? కమలాలయ అమ్మవారు ఉందంటే సరస్వతీ లక్ష్మణుల చేత సేవింపబడుతోంది. మరి కమలాలయంలో త్యాగరాజు ఎందుకు అంటే ఆయన ఏ కమలాలయంలో ఉంటాడు అంటే భక్తుల హృదయ కమలాలయములందు ఉంటాడు.